ఇవాళ ఏంటంటే వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ అనుకున్నాం మేము. అయితే అసలు హెల్త్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటుందంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ హెల్త్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ వెల్ బీయింగ్. అంటే వెల్ బీయింగ్ అనేది మనకు మనసులో నేను బాగున్నాను అనే భావన మనలో ఉండాలి. అంటే మనకు డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు, కానీ మెంటల్ గా మనం పీస్ఫుల్ గా లేకపోవచ్చు, ఎమోషనల్ గా ఏదైనా సమస్యలు ఉండొచ్చు. అంటే ఏది బాగా లేకపోయినా సరే మనం హెల్తీగా లేనట్టుగానే లెక్క. కాబట్టి మనకు ఈ 4 లెవెల్స్ లో హెల్త్ అనేది కొంచెం కష్టమే ఈ మోడర్న్ లైఫ్ లో. మన జీవన విధానంలో మనకు ఈ కన్జ్యూమరిస్టిక్ సొసైటీలో అది ఉంది, ఇది ఉంది, నాతో చదువుకున్న వాళ్ళకి అది ఉంది, లేకపోతే నాతో పనిచేసిన వాళ్ళు అది కొనుక్కున్నారు, నాకు ఇది లేదు, ఇలాంటివి ఏంటంటే ప్రతి వాళ్ళు మాట్లాడటము, లేకపోతే మనలో లేని కోరికలను రేకెత్తించడము. దీనివల్ల ఏంటంటే మనము కంపారిజన్ అనమాట. వి కంపేర్ విత్ అదర్స్. ఏదో మన పిల్లలు కంపేర్ చేసుకుంటాము, వాళ్ళు అలాగా వీళ్ళు ఇలాగా అని. ద రియల్ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా మనము ఆ పీస్ ఆఫ్ మైండ్ లేకుండా ఎప్పుడైతే యాంగ్జైటీ అండ్ స్ట్రెస్ పెరుగుతూ ఉందో, ఆ స్ట్రెస్ వల్ల మనకు డిసీజెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అంటే స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, అది సైకలాజికల్ గా మనకి మెంటల్ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో ప్రాబ్లమ్ క్రియేట్ చేసి అది ఫిజికల్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. ఎనీ డిసీజ్ మామూలుగా 90% ఆఫ్ ది డిసీజెస్ మనం వెళ్తూ ఉంటే ఏదో ఖాళీ దెబ్బ తగిలింది అనుకోండి, అది సైకోసోమాటిక్ కాదు. రియల్ గా దెబ్బ తగిలింది, లేదంటే ఏదో చెయ్యి మీద ఏదో కాలింది, అది సైకోసోమాటిక్ కాదు. మిగిలిన డిసీజెస్ అన్ని కూడా మనం చూస్తే దే ఆర్ ఆల్ సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ అంటే ఏంటి? హలో, సైకలాజికల్ లోపల నుంచి ఫిజికల్ లెవెల్లోకి కన్వర్ట్ అవ్వడం అనేది. మీరందరూ మ్యూట్ చేసుకోండి. హలో, జగదీష్ గారు మ్యూట్ చేయమని చెప్తారా? హలో, మ్యూట్ చేసుకోండి ప్లీజ్. మీరందరూ కొంచెం క్లాస్ డిస్టర్బ్ అవుతుంది, మ్యూట్ చేయండి అందరూ. కాబట్టి ఏంటంటే ఈ సైకోసోమాటిక్ డిసీజెస్ కాబట్టి మనం సైకలాజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా హెల్దీగా ఉండడం అనేది చాలా అవసరం. అసలు ఈ ఇయర్ వాట్ ఈస్ ద థీమ్ అని మనం ఆలోచిస్తే, థీమ్ ఆఫ్ ది వరల్డ్ హెల్త్ డే ఏంటంటే రైట్, హెల్త్ ఈజ్ మై రైట్. అంటే ఆరోగ్యంగా ఉండడం అనేది నా హక్కు. హక్కు అంటే ఏంటి? ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. ఆరోగ్యంగా ఉండడం, హెల్త్ ఈజ్ మై రైట్ అంటే ఏంటి? హెల్త్ ఈజ్ మై రైట్ అంటే నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, వెళ్ళాలి, ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలని కోరిక ఉండొచ్చు, కానీ నీకు అక్కడ అవైలబిలిటీ లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు, ఆ మెడిసిన్ అవైలబిలిటీ లేదు, అప్పుడు ఏం చేస్తావు? కాబట్టి ప్రపంచంలో అందరికీ కూడా ఆరోగ్యంగా ఉండడం అనేది వాళ్ళ హక్కు. ఆ హక్కు కల్పించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. దాని గురించి అందరూ కూడా ప్రయత్నం చేయాలనేది ఇయర్ యొక్క థీమ్ అన్నమాట. సరే, ఆ థీమ్ ఎలా ఉన్నా మనము ఆరోగ్యంగా ఉండాలి అనేది మనం మనసులో అనుకుని దాన్ని మన ఒక రెజల్యూషన్ గా మనం తీసుకుని ఫిజికల్ లెవెల్లో ఎలాగ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో, మెంటల్, ఎమోషనల్ హెల్త్ కూడా మనం వర్క్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, ధ్యానహిత నుంచి మెయిన్గా ఎనర్జీ లెవెల్లో మీరు ఆరోగ్యంగా ఎలా ఉంటారు, ఎనర్జీ లెవెల్ ఈజ్ ద మెయిన్ థింగ్ అనమాట. ప్రపంచంలో అన్నీ కూడా బేస్డ్ ఆన్ ఎనర్జీ. బేస్డ్ ఆన్ ఎనర్జీ ఏమవుతుంది? ఎనర్జీలోంచి ఫిజికల్ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. మన యొక్క ఆరోగ్యం అనేది ఫిజికల్ లెవెల్లోకి కన్వర్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఫిజికల్ లెవెల్లోను, మెంటల్ లెవెల్లో కూడా, ఎమోషనల్ లెవెల్లో ఎప్పుడైతే ఈ 3 కరెక్ట్గా ఉందో, స్పిరిచువల్ లెవెల్లో కూడా మనం ఆరోగ్యంగా ఉంటాం.
కాబట్టి దీన్ని మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ రోజు మీకు ప్రత్యేకంగా వచ్చిన ట్యాపింగ్ టెక్నిక్ అనేది నేను నేర్పిస్తాను. దాన్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎమోషనల్ గా ఉండే ప్రాబ్లమ్స్ మీరు తగ్గించుకోవచ్చు. ఇది ఇంతకుముందు కొన్ని చోట్ల నేర్పించి ఉన్నాను, బట్ మీరు ఇది నేర్చుకోండి. జనరల్ గా ప్రతి వాళ్ళకి ఎమోషనల్ గా ఏదో ఒక సమస్య ఉంటుంది కదా, ఉంటుందా లేదా? ఉందా? మీకు అందరికి ఎవరికైనా ఉందా లేదా? ఎమోషనల్ లెవెల్లో ఏదో ఒకటి ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది, ఏదో నాకు ఇది లేదు, లేకపోతే నాకు ఇది ఇంతే, నాకు ఇంక జీవితంలో ఇది కాదు, ఏదో ఒకటి ఉంటుంది అన్నమాట. మనకు లేదు అనే భావన, అదొక ఎమోషన్ ఉంటుంది. నాకు వీలు కాదు, లేకపోతే ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్, నాకెందుకు అవుతుంది, నాకు కాదు అనేది కూడా ఒక ఎమోషన్. అలాగే నేను అనుకున్నంతగా నాకు సంపాదన లేదు, లేదంటే ఆర్థికంగా నాకు ఇంతకన్నా ఎక్కువ నేను సంపాదించలేదు, అది కూడా ఒక ఎమోషన్. అంటే ఏంటి? ల్యాక్, ఫీలింగ్ ఆఫ్ ల్యాక్, నాకు లేదు అనే ఒక భావన. అలాగే ఒక యాంగర్ ఉంటుంది. యాంగర్ ఎందుకు ఉంటుంది? ఎవరి మీద కోపం. ఎప్పుడో మనకు 10 ఏళ్ల క్రితమో 20 ఏళ్ల క్రితమో ఎవరో మనల్ని ఏదో అని ఉంటారు, మన గురించి చెడ్డగా మాట్లాడుతుంటారు, లేదంటే మనకు అన్యాయం చేసి ఉంటారు. ఆ భావం ఇంకా మనలో ఉంటుంది. లేదా మనకు గిల్ట్ ఉండొచ్చు, అయ్యో నేను అప్పుడు ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఏది అయినా సరే నీ మనసుకు ఏదైతే సంతోషాన్ని కలగనివ్వలేదో అది ఎమోషనల్ ప్రాబ్లం. అంటే యూఆర్ నాట్ ఈజ్ విత్ దట్ ఫీలింగ్. అంటే నువ్వు ఈజీగా లేని ఫీలింగ్ ఏదైనా సరే డిసీజ్. ఇఫ్ యూఆర్ నాట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్, దట్ ఈస్ డిసీజ్. అంటే డిసీజ్ అంటే వేరే ఏదో మెంటల్ అంటే ఏదో పిచ్చెక్కిపోయి తిరగవలసిన పనేం కాదు. మనందరికీ ఎమోషనల్ ట్రామా ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఏర్పడుతుంది ఎమోషనల్ ట్రామా అనేది? మనకు నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వలన కావచ్చు, లేదా మనం ఎక్కడో వింటాం, దాంతో మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. అయ్యో అక్కడెక్కడో అమ్మాయిని అలా చేశారంట, ఇంత దారుణంగా చంపేశారంట అని, అమ్మో ఇలాంటిది మన వాళ్ళకి ఎవరికైనా జరిగితే ఏదో ఒక ఫీలింగ్ మనలో ఏర్పడచ్చు. అసలు ఇవేమీ కాదు. మనకి ఎప్పుడో ఏదో చిన్నప్పుడు మనల్ని ఏదో స్కూల్ టీచర్ మన దగ్గరికి వెళ్తే స్కూల్ టీచర్ మనల్ని కామెంట్ చేయవచ్చు. అది మనకు చాలా బాధ అనిపించవచ్చు అప్పుడు, చాలా చిన్నతనంలో. అంటే మనం గౌరవించే వాళ్ళు మనల్ని ప్రేమించరు, గౌరవించలేదనే ఒక ఫీలింగ్ నీకు రావచ్చు. అలాగే అసలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో బాగా చూడొచ్చు, తర్వాత మీకు తమ్ముడో చెల్లిలో పుట్టినప్పుడు వాళ్ళు బిజీగా ఉంటే, అయ్యో నేను ప్రేమించిన వాళ్ళు నన్ను కొంతకాలానికి వదిలేస్తారనే ఫీలింగ్ నీలో ఏర్పడచ్చు. అది అలాగ ఉండి ఉండి అది పెరుగుతూ 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 నీ జీవితంలో రిపీట్ చేస్తూ వెళ్తాం. అంటే రీఇంప్రింటింగ్ అన్నమాట. నీ మైండ్ లో ఒకటి ప్రింట్ అయింది చిన్నప్పుడు, దాని మీద రీఇంప్రింటింగ్ చేసుకుంటూ అయిపోతుంది, రీఇన్ఫోర్స్ కూడా అయిపోతూ ఉంటుంది. నువ్వు ఎవరినో ఒకళ్ళని ఫ్రెండ్స్ ఎవరో ఒక మంచి ఫ్రెండ్ అని చాలా ఇష్టపడతావు. నీకు లోపల ఏంటి? అమ్మో నేను ఎవరినన్నా బాగా ప్రేమగా చూస్తే వాళ్ళు నన్ను విడిపోతారు అనే భావన లోపల ఉంది కదా. నువ్వు కావాలని ఆ ఫ్రెండ్ తోటి నువ్వు ఎదుగు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉన్నావు, నేనంటే ఇష్టం లేదా, అలాగే వాళ్ళు దూరం అయ్యే వరకు నువ్వు ఏదో చేస్తూ ఉంటావు తెలియకుండా. అలాగే రేపు పొద్దున ఎవరినో ప్రేమిస్తావు, ప్రేమించేటప్పటికి ఆ ప్రేమించిన వాడిను అమ్మాయిను నువ్వు నేనంటే ప్రేమ ఉందో లేదా చెప్పు, లేదంటే అది ఇది అని మొత్తానికి వాళ్ళు పారిపోయేలా చేసుకుంటావు. అంటే నీ జీవితంలో అది రిపీట్ అవుతూ వస్తుంది. ఏంటి? నీకు సబ్ కాన్షియస్ మైండ్ లో సైకలాజికల్ గా పడిన ఒక ఇంప్రింట్ అనేది, ఒక చిత్రం ఏదైతే ఉందో అది రిపీట్ అవుతూ వెళ్తుంది. మనం ఒకసారి ఆలోచించుకుంటే మన మైండ్ లో ఇప్పుడు దేని మీద మనం ఎక్కువ బాధపడుతున్నామా, కోపంగా ఉన్నామా, కన్సర్న్ ఫీల్ అవుతున్నామా ఒకసారి చూసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకుని ఇప్పుడు ఈ నిమిషంలో లేదంటే ఇవాళలో నేను మీ జీవితంలో ఎక్కువ బాధ కలిగించే ఒక ఇన్సిడెంట్స్ బయటకు తీసుకురండి. అది 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 తలుచుకోగానే మీ లోపల బాధ అయితే బాధ, కోపం అయితే కోపం, గిల్ట్ అయితే గిల్ట్, ఆ రోజు ఎంత ఉందో ఇవాళ కూడా లోపల అలాంటి భావన కలుగుతుంది.
అంటే ఇప్పుడు ఒక నిమ్మకాయ పచ్చడి పేరు పెట్టగానే అనగానే మీకు అందరికి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఎందుకు? అది సైకలాజికల్ గా ఆ ఇంప్రింట్ ఉంది. ఓహో ఇది అనగానే నాకు ఇలా అవుతుందని ఫిజికల్ గా బాడీ దానికి రెస్పాండ్ అయింది. అదే విధంగా నీకు కోపం కానీ, యాంగర్ కానీ, గిల్ట్ కానీ ఏదో ఒకటి నీ యొక్క ఎమోషన్ నీ బాడీలో అలాంటి చేంజెస్ తీసుకొస్తుంది, ఫిజికల్ బాడీలో. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, థింక్ అబౌట్ ఒక మీకు చాలా కష్టం కలిగించింది కానీ, లేకపోతే మీరు మీలోంచి ఏదో ఒకటి పోగొట్టుకోవాలనుకున్నారు. ఒక కోపాన్ని కానీ, ఎవరి మీద ఒక కోపాన్ని కానీ, బాధని కానీ, దాన్ని మీ లోపల నుంచి పోగొట్టుకుంటే మీకు ఎక్కువ శక్తి వస్తుంది. లేదంటే ఆ శక్తి మిమ్మల్ని నెగిటివ్ గా లాగేస్తూ ఉంటుంది వెనకాలకి. ఆ భావన మీకు తెలుస్తుందా లోపల? ఆ కోపము, వరియో ఏదో ఒకటి ఉంది కదా, ఆ భావం ఏంటో ఒకసారి మీరు దాని తీవ్రత ఎంత ఉంది 0 to 10 లో మీరు తీసుకుంటే, అంటే 10, 100 అనుకోండి, అది ఎంత పర్సెంట్ ఉంది? 5లో ఉందా, 6లో ఉందా, 8లో ఉందా, 9లో ఉందా? ఒకసారి మీరు లెక్క చేసుకోండి. అది తీవ్రతను గుర్తుపెట్టుకున్నాక ఇప్పుడు మనం ఒక టెక్నిక్, ట్యాపింగ్ టెక్నిక్ అనేది మీకు నేర్పిస్తాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ ఎడమ చేతిని ఇలా పెట్టుకుని, ఈ ఎడమ చేతి ఇలా కరాటే చాప్ పాయింట్ అంటారు, మనం ఇలా కొడతాం కదా, ఈ పాయింట్ మీద ఈ 4 వేళ్లతోటి మీరు ట్యాప్ చేస్తారు. ఇలా ట్యాప్ చేస్తూ ఇప్పుడు మీకు మీ ఎమోషన్ ఏంటి? అది కోపమా? పైన ఊహించద్దు, మీకు లోపల ఎలా ఉంది. ఇప్పుడు ఎవరో మిమ్మల్ని ఒక మాట అన్నారు అనుకోండి, అన్నందుకు కొంతమంది కోపం వస్తుంది, కొంతమందికి బాధ వస్తుంది. అది ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. అంతేగాని ఎవడో అన్నాడు కాబట్టి అంటే సన్యాస్తాను చంపేస్తానని పైన అన్నాం కాదు. నువ్వు లోపల ఎలా ఉంది? నీకు కోపం ఉందా, బాధ ఉందా, వరి ఉందా అనేది నువ్వు అది అనుకుని దాని మీద నువ్వు వర్కౌట్ చేయాలి. నీ మైండ్ని నీ బాడీలో ఎక్కడో సెన్సేషన్ ఉంటుంది కదా, థింక్ అబౌట్ ఇట్. కళ్ళు మూసుకుని మీరు ఒకసారి ఆ బాధ కానీ, ఆ ఎమోషన్ కానీ, వరి కానీ ఎక్కడుందో మీ బాడీలో సెన్స్ చేయండి. అది టెన్స్ గా ఉందా? కళ్ళు మూసుకుంటే అక్కడ ఏమనిపిస్తుంది? ఏదైనా ఒక సిచ్యుయేషన్ కనిపిస్తుందా? ఏదైనా ఒక స్మెల్, ఒక సిచ్యుయేషన్, ఒక రంగ, ఒక బాధ, ఆ బాడీలో స్టిఫ్నెస్ అదేంటో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ కరాటే చాప్ పాయింట్ లో ఈ 4 వేల టిప్స్ తోటి ఇలా ఇలా కొడుతూ చెప్పండి, చెయ్యండి. చెయ్యి ఇలా పెట్టుకుని దాన్ని ఇలా ట్యాప్ చేస్తూ, ఈవెన్ దో చేత్తో కాదు, ఫింగర్ టిప్స్ తోటి ఇక్కడ కొట్టాలి. టిప్స్ తోటి ఇక్కడ చెప్పండి, ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్. ఆ ఫీలింగ్ ఏంటో, నాకు కోపంగా ఉందా, బాధగా ఉందా, అబౌట్ దిస్. లేకపోతే ఒక వ్యక్తి గురించి కానీ, నాకు ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి మీద కోపం ఉంది, బాధ ఉంది. ఈవెన్ దో నాకు ఫలానా వ్యక్తి మీద కోపం ఉన్నా, అలాగైతే మీకేంటో మీరు అనుకోవాలి, నేను అన్నది కాదు. మీ మనసులో ఏముందో అది అనుకోండి. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, లోపల మీరు అనుకోండి, యాంగరా, వరియా, ఫియరా, మీ గురించి మీకైనా సరే. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్. పైకి అనండి, ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్. ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ ఫీలింగ్ అబౌట్ దిస్ పర్సన్ సిచ్యుయేషన్, ఏదైనా అది. Even though I have this feeling, I accept myself, love myself, forgive myself. Even though I have this feeling, I accept myself, love myself, forgive myself. అనుకున్నాక ఇప్పుడు వదిలేసేయండి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఈ ఐబ్రోస్ పైన చూడండి, ఐబ్రో ఎండ్ ఉంది కదా, బొట్టుకి ఐబ్రోకి మధ్య ఈ పైన టాప్ లో ఇక్కడ మనం ట్యాప్ చేయాలి 2 వేళ్లతోటి. ఈ 2 వేళ్లతోటి ఇలా ట్యాప్ చేస్తూ, 2 చేతులతో చేసుకోవచ్చు, ఒక చేత్తో కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకుని ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాని మీద ఇలా ట్యాప్ చేస్తూ ఈ శక్తి అక్కడికి వెళ్తుంది. ట్యాప్ చేయండి.
I release, పైకి అనండి, I release and let go of all the emotional trauma. ఏమండి? I release and let go. ఇక్కడ నెమ్మదిగా ట్యాప్ చేయండి, ఇలా ట్యాపింగ్ అంతే, జస్ట్ ఇలా నెమ్మదిగా. I release and let go of all the emotional trauma. నాలో ఉండే బాధ, కోపము, అవమానము, ఫియర్, యాంగర్, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్. ట్యాప్ చేస్తూనే ఉండండి, అంటూ, నేను అన్నది అంటూ ఉండండి. అండ్ పక్కకి వెళ్ళండి, టెంపుల్ చూడండి, కంటి పక్కన టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గర ట్యాప్ చేయండి. కణస అంటాం కదా, కణస దగ్గర ట్యాప్ ట్యాప్ ట్యాప్. హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, ఫియర్, యాంగర్. ఇప్పుడు సరిగ్గా కంటి కింద బోన్ ఉంటుంది చూడండి, మన కంటి నల్లగుడ్డుకు కింద బోన్ ట్యాప్ చేయండి. ఫియర్, యాంగర్, అబండన్మెంట్, emotional trauma. I release and let go. I release and let go. I release and let go. మ్యూట్ లో పెట్టాలండి. ఇప్పుడు కాలర్ బోన్ దగ్గరకు వస్తున్నారు. గో టు కాలర్ బోన్. మన కాలర్ బోన్ దగ్గర ట్యాప్, 4 వేళ్లతోటి ట్యాప్ చేయండి. ఐ రిలీజ్ అండ్ లెట్ గో. I am okay. I release and let go. I am okay now. I release and let go. I am okay now. ఇప్పుడు ఎడం చేతి రిస్ట్ని కుడి చేత్తో పట్టుకోండి, ఫుల్గా పట్టుకుని ప్రెస్ చేసి గాలి లోపలికి పీల్చుకుని నోటితో వదలండి 3 సార్లు. పీస్, పీస్, శాంతిగా ఉన్నాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి మొదలు పెడుతున్నారు. ఇక్కడ కంటి పైన, ఐబ్రో పైన ట్యాప్ చేస్తున్నారు. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. మీ భావన, మనసులో ఆ భావన మీద ఉంచండి. ఈ ట్యాప్ చేస్తున్న చోట నుంచి అక్కడికి శక్తి వెళ్ళి దాన్ని క్లియర్ చేస్తుంది. ఐ రిలీజ్ ఆల్ ద ఎమోషనల్ డ్రామా. ఇప్పుడు సైడ్కి రండి, కడస మీద. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆల్ ద యాంగర్, ఫియర్, వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్. దీనికి ఏది కారణాలైనా, ఈ ఎమోషన్ కి, ఆ బాధతో, కోపము, యాంగర్ ఏదైతే దానికి వెనకాల, బిహైండ్ ఇట్, బిహైండ్ ఇట్, బిహైండ్ ఇట్, దాని కింద ఏముందో అదంతా కూడా, అదంతా కూడా క్లియర్ చేస్తున్నారు. అండ్ కంటి కింద లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. కంటి కింద ఈ బోన్ మీద. అండ్ కాలర్ బోన్ దగ్గర లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. ఐఎమ్ ఓకే నో, ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ ఆల్ రిలీజ్డ్, ఇట్స్ ఆల్ రిలీజ్డ్, డన్. ఐఎమ్ ఓకే నో, ఇట్స్ సేఫ్ టు బి ఓకే. అండ్ అగైన్ హోల్డ్ ది హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి, కుడి చేతితోటి గట్టిగా ప్రెస్ చేసి గాలి పీల్చుకుని వదలండి 3 సార్లు. పీస్. మళ్ళీ 3వసారి చేస్తున్నాము. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ, ఇట్స్ ఓకే, ఐఎమ్ సేఫ్ అండ్ హ్యాపీ, ఇట్స్ ఓకే, ఐఎమ్ సేఫ్ అండ్ హ్యాపీ. Let it go, it's okay, I am safe and happy. I am filled with light, love and abundance. నేను గొప్ప ప్రేమతో, కాంతితో, సమృద్ధితో నిండిపోతున్నాను.
Hold the hand, inhale, exhale. More sarlu inhale, exhale through the mouth. Now think about the issue. ఇందాక ఏదైతే మీరు అనుకున్నారో దాన్ని ఒకసారి మళ్ళీ ఆలోచించండి. ఒకసారి మీరు కళ్ళు తెరిచి దాన్ని మీరు ఎంతలో ఉన్నారో, ఇందాకటి మీరు అనుకున్న ఎమోషన్ అనేది ఫస్ట్ అనుకున్నది ఎంతలో ఉంది, ఇప్పుడు ఏమైనా తేడా వచ్చిందా అనేది మీరు చెప్పేవాళ్ళు ఎవరుంటే చెప్పండి. జగదీష్ గారు కండక్ట్ చేస్తారా? మేడం. మీరు ఇందాకటికి ఇప్పటికి తేడా ఎవరికైనా ఉందా, ఎంతలో ఉందనేది చెప్పండి. ఇన్హేల్ ఎక్సేల్. మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు జస్ట్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరు చెప్పకపోతే ఏమీ తెలియలేదా, అర్థం కాలేదా, ఏం చెప్పండి. మేడం అంటే కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది, నాకు బాగా బాధ ఉంటది. ఎంత బాధ అంటే ఇఫ్ ఐ వాంట్ టు క్రై నౌ ఐ కెన్ స్టార్ట్ క్రయింగ్ నౌ. నేను ఇప్పుడు ఏడ్చేయగలుగుతాను, అట్లా బాధగా ఉంటది. ఇక్కడ గొంతు దగ్గర నాకు చాలా బాధ అన్నమాట. ఎప్పుడైతే ఇది చేశానో ఒకలాంటి రిలాక్సేషన్ అనిపిస్తుంది. ఇప్పుడు అవును, అది ఎంత తగ్గిందో అంటే బాధ అంటే జనరల్ బాధ, ఏదో ఒక విషయం మీద బాధ ఆలోచించండి. మీరేం చెప్పక్కర్లేదు నాకు. మీరు ఎవరైనా ఏం ఆలోచించాలంటే ఏమీ లేకుండా ఊరికినే బాధ కూడా ఉంటుంది. ఊరికినే బాధ ఖాళీగా లేకుండా బాధగా ఉంటాం. అది కాకుండా ఏ కారణం ఏదన్నా ఉందా అని వెతుకుతాం లోపల. కారణం ఉంటే ఆ కారణాన్ని చెప్తాం. కారణం లేదనుకోండి, ఈవెందో ఏ కారణం లేకుండా నాకు బాధగా ఉన్నా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అని చేయాలి. అంటే మనలో ఏముందో దాని మీద చేయాలి, ఊహించుకున్న దాని మీద కాదు, పక్క వాళ్ళు అనుకున్న దాని మీద కాదు, మనకేమనిపిస్తుందో దాని మీద చేసి. ఇప్పుడు ఇంకా ఉంది, మీరు చూస్తే ఎంత ఉంది, మీకు తగ్గింది, రిలాక్స్ ఉంది, ఎంత ఉంది ఇంకా లెక్క పెడితే, ఆలోచిస్తే ఎంత ఉంది? 10% ఉందా, 50% ఉందా, 60 ఉందా? ఒకసారి ఆలోచించండి, ఎంత ఉంది మేడం? 10 పాయింట్స్ నేను తీసుకుని ఉంటే గనక, అంటే నా పెయిన్ ఒకవేళ 10 అనుకుంటే గనక, నౌ ఇట్ ఈస్ డిక్రీజ్డ్ అప్ టు 5 మేడం. 5కి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5 వచ్చిందంటే ఇంకా ఉంది లోపల, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది లోపల ఉంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఆపేయకూడదు, పోవాలా వద్దా, దాద్దామా, పోవాలి. మనం ఏం చేస్తున్నాము ఇప్పుడు, మళ్ళీ ఏం చేస్తామంటే ఈవెన్ దో ఐ హ్యావ్ దిస్ రిమైనింగ్, నాకు ఈ రిమైనింగ్ ఆ మిగిలిన బాధ ఇంకా ఉన్నా ఐ యాక్సెప్ట్ మై సెల్ఫ్, లవ్ మై సెల్ఫ్, ఫర్గివ్ మై సెల్ఫ్ అని మళ్ళీ చేస్తాం. ఏదైతే మిగిలిందో దాని మీద మళ్ళీ చేసి ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ ది రిమైనింగ్ ట్రామా, రిమైనింగ్ ఫియర్, రిమైనింగ్ బాధ. ఐ రిలీజ్ అండ్ లెట్ గో ఆఫ్ దిస్ పెయిన్, వాట్ ఎవర్ ఈజ్. లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో, లెట్ ఇట్ గో. మళ్ళీ లెట్ ఇట్ గో మినిమం 7 సార్లు కొట్టాలి ప్రతి వైపు. లెట్ ఇట్ గో, మళ్ళీ లెట్ ఇట్ గో, హోల్డ్, ఇన్హేల్, ఎక్స్హేల్. అలాగే మళ్ళీ 3 సార్లు చేసి మళ్ళీ టెస్ట్ చేయాలి. చేస్తే అది ఇంకా తగ్గుతుంది. కొంతమందికి అసలు మొత్తం పోతుంది. పోయాక ఏంటి, అసలు ఆలోచిస్తే, నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే దేనికోసం చేసావు మర్చిపోతావు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నువ్వు లోపలికి వెళ్ళి ఆలోచిస్తే మైండ్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడే కదా అనుకుని చేసాం,
5 నిమిషాలు కూడా కాలేదు కదా, నేను దేనికోసం చేశానబ్బా అంటే గుర్తుండదు. గుర్తుండదంటే అర్థం ఏంటి? నీ మైండ్ లోంచి, నీ ఎనర్జీ ఇంప్రింట్ లోంచి అది బయటకు వెళ్ళిపోయినట్లు లెక్క. అది గుర్తుంది అంటే నీ బాడీలో ఎనర్జీలో అది బ్లాక్ గా ఉంది కాబట్టి నీకు గుర్తుంది. ఇప్పుడు జీవితంలో 1,00,000 సార్లు నువ్వు బాధపడి ఉంటావు, అంతే కదా. ఏదో చిన్నదానికో పెద్దదానికో బాధపడుతూనే ఉంటాం కదా. కానీ కొన్ని గుర్తున్నాయి, కొన్ని గుర్తులేవు. అవి ఎలా వెళ్ళిపోయి, ఇవి ఎందుకు ఉండిపోయి? ఇవి కొన్ని మార్క్స్ అప్పుడు మనకి ఎనర్జీ లేక కానీ, దేని వల్ల కానీ, అవతల వాళ్ళ ఎనర్జీ స్ట్రాంగ్ గా నెగిటివ్ గా తగ్గడం వల్ల కానీ ఇంప్రింట్ గా ఉండిపోయింది మన ఎనర్జీలో. ఆ మార్క్ ని, ఆ ఎనర్జీని మన ఎనర్జీతో తీసేస్తుంది. కాబట్టి దీనివల్ల మనకు తేడా. ఇప్పుడు మీరు ఇవాళ ఇంకో 4-5 సార్లు చేయాలి. చేస్తే అది చాలా తగ్గిపోయి పూర్తిగా పోవాలన్నమాట. పోతుంది. ఇఫ్ యూ డూ రెగ్యులర్లీ ఒక 2-3 రోజులు చేస్తే పూర్తిగా మర్చిపోతారు. అన్లెస్ నేను బాధగా ఉండకపోతే ఎలా అని మీరు అనుకోకపోతే పోతుంది. సో ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఎవరైనా మాట్లాడతారేమో అడగండి జగదీష్ గారు. మీటింగ్ 6 minutes లో క్లోజ్ అవుద్దండి. ఎవరికన్నా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా అడగండి. ఇంకా 6 minutes ఉంది. మేడం నమస్తే మేడం. మేడం ఇప్పుడు ఫోర్ హెడ్ దగ్గర ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నాంగా మేడం, అది ఒక్కోసారి రైట్ సైడ్ చేసి ఒకసారి లెఫ్ట్ సైడ్ అలా పొరపాటు చేయొచ్చా? ఆ 2 చేతులతో చేయొచ్చమ్మా. 2 చేతులతో ఇలా ఇలా చేయొచ్చు. ఇలా ఇలా చేసుకుని ఇలా చేసుకో. ఇటువైపు చేసినా పర్వాలేదు. 3 సార్లు ఒకవైపు చేయి, అది బాగుంటది. ఓకే. మరి రిస్ట్ పట్టుకోవడం అనేది, హ్యాండ్ అనేది అదే పట్టుకోవాలా మేడం? రిస్ట్ పట్టుకోవడం మాత్రం రైట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోవాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. గాలి పీల్చాలి. పట్టుకోవడం మాత్రం ఇదే. నువ్వు ఏ చేతితో చేసినా, 2 చేతులతో చేసినా ఇలా కూడా చేయొచ్చు. ఓకే మేడం. అయితే చెప్పమ్మా. నేను కూర్చునేటప్పుడు నాకు చాలా స్ట్రెస్, ఒత్తిడి అంటే ఒకటని చెప్పలేను మేడం. చాలా ఉంది. కాకపోతే చూడటానికి నిండుగానే మీకు కనపడి ఉంటాను నేను బహుశా. ఓకే. అయితే నేను ఊహించనిది మీరు కూర్చోమన్నప్పుడు, కూర్చొని ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కళ్ళు మూసుకోమన్నప్పుడు నేను ఊహించింది నాకు కనిపించింది మేడం. ఒక నెగటివ్ కనిపించింది నాకు. కొంచెం నాకు భయమేసింది. లాస్ట్ కి వచ్చేసి నాకు అది ప్రశాంతంగా అయిపోయింది. ఒక పీస్ఫుల్నెస్ వచ్చింది మేడం. నిజంగా నాకు నేనే స్టన్ అయిపోతున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే అది చాలా టెక్నిక్స్ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తాయి. అవి నేను ఈ 35 ఏళ్ళు 40 ఏళ్లలో నేర్చుకుని ప్రాక్టీస్ చేసి కొన్ని వందల మీద ప్రాక్టీస్ చేసినవి మీకు నేర్పిస్తూ ఉన్నాను. అవి మీరు బయట ఎక్కడన్నా నేర్చుకోవాలంటే వేల కొద్ది డబ్బులు పెట్టినా కూడా అర్థం కావు, నేర్చుకోలేరు. కాబట్టి ఏదో ఈజీగా చెప్పేస్తున్నారు పర్వాలేదు అని అనుకోవద్దు. ప్రాక్టీస్ చేయండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. మీరు అన్ని లిస్ట్ చేసుకోండి. మీ జీవితంలో ఏవేవి మీరు వదిలేసుకోవాలి, చెత్త చెదారం లోపల ఉన్నదంతా బయటికి తోసేయాలనుకోండి. అది లిస్ట్ చేసుకుని ప్రతిరోజు దాని మీద చేయండి. రోజుకో దాని మీద చేయండి. దాని మీద రోజంతా చేయండి. అది మొత్తం మర్చిపోవాలన్నమాట. మీరు అలా చేస్తే ఎంతో ఎనర్జీ మీకు వచ్చి మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్ ద ప్రోగ్రామ్. మేడం ఇప్పుడు మీరు ట్యాపింగ్ అప్పుడు మాకు వర్డ్స్ అవి చెప్పారు కదా, ఫ్రేజెస్ అవి పెడతారా మేడం వాట్సాప్ దాంట్లో? అంటే గుర్తుండవు కదా ఒక్కొక్కసారి. నువ్వేం అనుకోక్కర్లేదమ్మా. నీకు అనిపిస్తుంటే నాలో ఉండే బాధ, కోపం ఏదైతే కారణం అది పోవాలి. లెట్ ఇట్ గో అనుకోమ్మా. అవి ఇంగ్లీష్ లో చెప్తే నాకు గుర్తుండట్లేదు మేడం. పర్వాలేదు, అవేం అనుకోక్కర్లేదు. నేను ఉన్నాను కాబట్టి చెప్పాను. నువ్వు లోపల నీకేమనిపిస్తుంది అనుకో. లోపల ఏమొస్తుంది, నాలో ఉండే బాధ, కోపం ఏదైతే కారణం ఇది పోవాలి. ఐఎమ్ రిలీజ్ లెట్ ఇట్ గో. తెలుసు కదా, వదిలేస్తున్నాను, లెట్ ఇట్ గో. దానింటిగా తేలిపోవాలి. లెట్ ఇట్ గో, అంతే. ఇంకేం రాదనేమనుకో. ఏది అనిపిస్తే మనసులో లోపల ఫీలింగ్ వస్తే దాన్ని పంపించే బయటికి. లెట్ ఇట్ గో. ఓకే, ఓకే, థ్యాంక్ యూ మేడం.